హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా వారికి నమస్సుమాంజలి. ఈరోజు అమ్మా నాకు అబ్బాయి కావాలి సక్సెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సక్సెస్ మీట్కి వేదిక మీదకి సాధారణంగా నిర్మాత శైలజారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరో పవన్ మహావీర్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరోయిన్ గారు 1 and 2 ఇద్దరు హీరోయిన్స్ రావాల్సిన కోరుతున్నాం. వర్షిక అండ్ సుహానా. అలాగే ఎల్ఎన్ఆర్ గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముఖ్య అతిథి నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ గారి వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. మా చిత్ర దర్శకుడు శివాల ప్రభాకర్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూర్చుంటే సరే. అలాగే సీడెడ్ ఏరియాకి నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలంగాణలో మా చిత్రాన్ని అత్యంత అద్భుతంగా ఎక్కువ థియేటర్లు వేసిన మా సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆయన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ట్రెజరర్గా పనిచేస్తున్నారు. మాకు అత్యంత ఆత్మీయులు, మంచి డిస్ట్రిబ్యూటరు శ్రీ నారాయణ గారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అది మీ స్పీచ్లో శశాంక్ రెడ్డి వచ్చండి. ఇంకా వేదిక మీద పిలవలసిన చాలామంది ఉన్నారు. మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున ఒక చిన్న సినిమా, మంచి సినిమా సక్సెస్ మీట్ పెడతా కారణం ఏంటంటే, ఇది 100-120 థియేటర్లో స్టార్ట్ చేసి సినిమాని రిలీజ్ చేయడం, ఇవాళ రెండో రోజుకి 150 థియేటర్లకి పెంచడం జరిగింది. కాబట్టి ఇది ఒక పెద్ద ఘన సక్సెస్ అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే చిత్ర నిర్మాణంలో ఏ నిర్మాత అయినా సరే ఖర్చుకి వెనుకాడతారు. కానీ ఏ ఖర్చుకి వెనుకాడకుండా డైరెక్టర్ అడిగిన ప్రతి ఆర్టిస్ట్ని, ప్రతి టెక్నీషియన్ని ఇచ్చి ఒక మంచి సినిమాకి ఏ క్వాలిఫికేషన్ కావాలో అన్నీ చేయాలనే ఉద్దేశంతో శైలజారెడ్డి గారు రావు రమేష్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ని, రాజీవ్ కనకాల గారిని, సుమన్ గారిని, సత్యకృష్ణ గారిని, ఇలా అందరినీ ఎవరైతే నెంబర్ 1 స్టార్స్ ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఆవిడ ఖర్చు వెనుకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అరకులోయలో, వైజాగ్లో, హైదరాబాద్లో చాలా ముఖ్య దేశాల్లో ఆ సినిమాని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ చేసిన ముందుగా డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందన తెలియజేస్తున్నాం. ఎవరు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా వెనకాడకుండా అన్ని థియేటర్లు 4 పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నంత మేరకు మంచి మంచి థియేటర్లు ఇచ్చి మా నిర్మాత గారికి ఫుల్ సపోర్ట్ చేసినందుకు డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా దర్శకుడు శివాల ప్రభాకర్ గారు మా చిన్ననాటి స్నేహితుడు. ఆయన కూడా ఈ సినిమా గురించి 9 నెలలు 10 నెలలు చాలా కష్టపడి కథ రాసుకుని ఆ మేడం గారిని ఒప్పించి ఈ సినిమాని విడుదలలాగా తీసుకొచ్చారు. కాబట్టి ఒక మంచి నిర్మాత దొరికితే ఇలాంటి దర్శకుడికి ఒక అద్భుతమైన కథని ప్రజల్లోకి తీసుకురావడానికి అవకాశం దొరికింది ఈ సినిమా వల్ల. మామూలుగా కొత్త హీరో అంటే 4 ఫైట్లు 4 పాటలు పెట్టి సినిమా తీస్తారు. అలా కాకుండా ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సెంటిమెంట్ సినిమా. ఒక ఫాదర్కి, మదర్కి, అలాగే ఒక కొడుక్కి, తల్లికి అటాచ్మెంట్ ఏంటి, వాళ్ళకి విడిపోతే వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఒక మంచి సినిమా కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న సినిమా అమ్మ నాకు అబ్బాయి కావాలి. ఈ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆవిడ ఎక్కడ వెనకాడకుండా అన్ని ఖర్చు పెట్టి రిలీజ్ చేసి ఒక ఈవేళ నెంబర్ 1 స్టేజ్లో ఉంది. పెద్ద సినిమాలు 2 పక్కన పెడితే మిగతా సినిమాలన్నింటిలో కూడా ఇది నెంబర్ 1గా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. 40 కోట్లు పెట్టి తీసిన ఈ మధ్య సినిమాలే, చిన్న హీరో, కొత్త హీరోతో తీసిన సినిమాలు ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఉన్న రోజుల్లో ఇవాళ 125-130 థియేటర్ల వరకు ఇంకా రన్ అవుతుంది. ఇంకా 20 థియేటర్లు పెరిగినాయి అంటే దాన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ మీరే నిర్ణయం చేసుకోండి. ఒక మంచి సినిమా తీసిన మా శైలజారెడ్డి గారిని అభినందిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో కొత్త నిర్మాత, ఓ 10 మంది కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి ఆవిడకు ముందు ఇచ్చారు. మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నిర్మాత శైలజారెడ్డి గారిని తన కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మీతో పంచుకోమని చెప్తున్నాను. ఇక్కడేనా? ఓకేనా? Is it okay? No, happy sir for that. ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న ఆచరిత మహారథులకు, ఇక్కడ విచ్చేసిన ఆత్మీయులకు,
ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఈ మూవీ నిన్నటి వరకు నాకు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చాలా టెన్షన్లో ఉన్నాను. నేను ఎలా ఆడుతుందో ఏమనేది ఇది కామన్గా ఉండే టెన్షనే. అయినా నిన్న మేమందరూ కలిసి మా క్యాస్ట్ అండ్ క్రూ జిఎస్ఆర్ మూవీ మేకర్స్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కలిసి సినిమాకు పంజాగుట్ట పిఆర్ మాల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ అద్భుతంగా మాకు ఆడియన్స్ రెస్పాన్స్ ఫుల్ అవ్వడము, ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అసలు నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషంగా అనిపించింది. వాళ్ళు సిన్స్ మా స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు వాళ్ళు ఇస్తున్న ఎంకరేజ్మెంట్, వాళ్ళు వేస్తున్న విజువల్స్, వాళ్ళు ఎమోషన్స్ అసలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆడియన్స్ అందరూ చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందులో ముఖ్యంగా ఆడియన్స్కు చాలా చాలా కృతజ్ఞతలండి. ఈ మూవీని ఒక ప్రొడ్యూసర్గా నన్ను నిలబెట్టి సక్సెస్ చేసి ఈరోజు సక్సెస్ మీట్లో మీ ముందు ఉన్నానంటే దీనికి పూర్తిగా ఆడియన్స్ కారణమని అండ్ మీడియా మిత్రుల సహకారం కావచ్చు, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రావు రమేష్ గారు అండ్ సత్యకృష్ణ గారు, సుమన్ గారు, కనకాల్ గారు అండ్ సుజాత గారు, రామరాజు గారికి ఈరోజు సక్సెస్ అయినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా నేను అడిగిన డేట్స్ ఇచ్చి అనుకున్న టయానికి నేను చేసుకోగలిగానంటే మీ అందరి సహకారమని తప్పకుండా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైన సాంగ్స్ అందించిన మన సాయి కార్తిక్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయని అందరూ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరూ ఎవరు వచ్చినా కూడా సాంగ్స్ బాగున్నాయి మేడం, డ్యాన్స్ బాగుంది మేడం అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అలాగే కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ కానీ, రేవంత్ మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ అద్భుతమైన కొరియోగ్రఫీ చేసి ఈ సినిమాను నిలబెట్టడానికి కృషి చేసిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిఓపి మహి గారికి, నందమూరి హరి గారికి ఎడిటింగ్ విషయంలో మీరు చాలా చాలా మాకు హెల్ప్ఫుల్గా చాలా చక్కగా క్లియర్గా చేసి ఇచ్చినందుకు ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా చాలా బాగా సహాయపడ్డారు. థ్యాంక్స్ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. అండ్ డిఓపి మహి గారు కూడా చాలా అద్భుతమైన కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీ చేశారు. రియలీ చాలా ఫెంటాస్టిక్గా స్క్రీన్ మీద చూడడం జరిగింది. అలాగే మా డైరెక్టర్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీలో ప్రతి ఒక్కటి నా వెన్నంటుండి ప్రతి ఒక్కదానికి సహకారం అందించి ఎక్కడ ఏది లేట్ కాకుండా నేను ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళందరూ నడుచుకున్నందుకు, ఇంటైన్ కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు రామసత్యనారాయణ గారు. రామసత్యనారాయణ సార్, మీరు ఎప్పుడు ఏది అడిగినా పాపం మా ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు కలగజేసుకొని ముందుకు నడిపించారు. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ సపోర్ట్. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రసన్న కుమార్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు టీజర్ ఈవెంట్కి రావడము, ట్రైలర్ కదా సార్, ట్రైలర్ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఎస్పెషలీ చెప్పాలంటే మై డైరెక్టర్ శివనాగ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ సార్. మీరు కూడా వచ్చి ఆశీర్వదించారు. మీ అందరి ఆశీర్వాదంతో మేము మళ్ళీ ఈరోజు సక్సెస్ మీట్ చేసుకోగలుగుతున్నాము. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, మాకైతే ఎవరైతే 125 థియేటర్స్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ 25 అంటే 150 థియేటర్స్ వరకు పెంచడం జరిగింది. ఈ థియేటర్స్ అన్నిటికీ దాని వెన్నంటుండి చూసుకుంటూ నైజాం చాలా చక్కగా అద్భుతంగా మాకు నచ్చిన విధంగా చేసిచ్చిన పేపర్ సత్యనారాయణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ వర్క్ చాలా అద్భుతం సార్. సభాముఖంగా నిజంగా ఈ వయసులో కూడా మీరు 30 years కుర్రోళ్ళలాగా మీరు ఏది చెప్పినా టయానికి మాకు సహకారం అందించారు. మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి మీరు ఎక్కడున్నా కూడా మేము ఈరోజు మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. మీ సహకారం అంతా అందించి ఇంటయానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలిగారు. అండ్ సెకండ్లీ మీలాంటి సార్ లాస్ట్ రోలు కూర్చున్న సార్ పేరు ఏం పేరు సార్? గురువుగారి పేరు ఉంటుంది, సిఎన్ రావు గారు, గురువు గారు అన్న అతని మిత్రులు అందరూ ఇక్కడ విచ్చేసి ఈరోజు మీ ఆశీర్వాదం చాలా సంతోషంగా ఉంది సార్. మీ ఆశీర్వాదం ఎప్పటికీ మరవలేనిది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ
మన యాక్ట్రెస్ వర్షిక అండ్ హీరో పవన్ మహావీర్ అండ్ సుహానా యాక్టింగ్ చూసిన తర్వాత చాలా అసలు షూటింగ్లో మేము చెప్పించేటప్పుడు మేము చేయించేటప్పుడు అంత అనిపించదు, కానీ సార్ అందరి మధ్యలో కూర్చొని మేము ఒక ఆడియన్స్ లాగా థియేటర్లో చూసినప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది అని అందరూ చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్సో ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు. మేము ఈరోజు మన సినిమాను పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న మీరు మాకెంతో సహాయం అందించారండి. మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిఆర్ఓ అప్పాజీ గారు ఈరోజు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నరేష్ గారికి ఇవ్వడం అయింది. సో ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా మాకు ఎప్పటికీ అందుబాటులో ఉన్న, మేము ఎప్పుడైనా మర్చిపోయినా అంటే నేను ఏదో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆయనే మాకు కాల్ చేసి ఇలా చేస్తాం మేడం అని చెప్పి ఒక హీరోను కానీ హీరోయిన్స్ కానీ ఒక సినిమాను ముందుకు తీసుకెళ్లే దాంట్లో పాత్రధారై ఈరోజు ఇక్కడ నిలబడడం జరిగింది. థ్యాంక్ యూ అప్పాజీ గారు, మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. రియలీ మీడియా మిత్రుల సపోర్ట్ అన్ఫర్గెటబుల్ అండ్ అవుట్ స్టాండింగ్. సో ఇప్పుడు కూడా ఈ సక్సెస్ మీటు అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఆడియన్స్ మాకు ఇంత మంచి విజయం సాధించినందుకు సినిమాను మీ అది ఇదంతా క్రెడిట్స్ గోస్ టు ఆడియన్స్కి అందరికీ మా సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడియన్స్ మీరందరూ ఇంకా అమ్మా నాకు అబ్బాయి కావాలి అనే సినిమా ఫ్యామిలీ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, సకుటుంబ పరివార చిత్రంగా నిర్మించడమైనది. మీరందరూ కలిసి దీన్ని అక్కడ వెళ్ళి చూసి డెఫినెట్గా మీరు రేటింగ్ కానీ సక్సెస్ కానీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడాలని మీరు చూసిన తర్వాత డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక శైలజారెడ్డి మేడం ఒక మంచి మూవీ ఇచ్చిందని సంతోషపడతారని నమ్ముతున్నాను. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ టీంలో టెక్నీషియన్స్కు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా డైరెక్టర్ రావు గారు ఇక్కడ అటెండ్ కాలేకపోయారు, ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. సో ఆయనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ ఒక్కరి పేరు మర్చిపోయినా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సక్సెస్ మీట్ అనేది ఒక ప్రొడ్యూసర్కి ఒక ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఆ ముందు రోజు వరకు పడిన టెన్షన్ అంతా ఈ సక్సెస్తో ఎంతో హ్యాపీగా నిలబడగలము. వచ్చే ప్రాజెక్ట్స్ కూడా చేస్తామనే ఉత్సాహాన్ని ఇచ్చింది. మీ శక్తి అంతా మాకు ఒక అడుగు ముందు వేయడానికి శక్తిని ఇచ్చింది. సభాముఖంగా ఇంకెవరి పేరైనా మర్చిపోలేదా? నారాయణ గారు అండ్ ఓకే ఆల్ ఆఫ్ యూ ఐ టోల్డ్ ఆల్రెడీ. నారాయణ గారు, డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరి ప్రసాద్ గారు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి వెంటనే వాళ్ళు మనకు స్పందించారు కాబట్టి ప్రతి టైంలోనే మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి అందరికీ థ్యాంక్స్. అన్న నారాయణ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఫైనల్గా మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరత మహారథులకు, అక్కడ విచ్చేసిన మా ఆత్మీయులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కసారి వెళ్ళి అమ్మా నాకు అబ్బాయి సినిమాను ఒక్కసారి థియేటర్లో తప్పకుండా చూడండి. మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు మమ్మల్ని ఇంకా ఒక అడుగు ముందుకు వేయేటట్టుగా సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మూవీ ఈజ్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. అమ్మా నాకు అబ్బాయి కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. అలాగే మా కోసం వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారిని రమ్మంటున్నాం వేదిక మీదకి. ప్రసాద్ గారు రండి. ప్రసాద్ గారు ఇద్దరు. అలాగే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మమ్మల్ని ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నయ్య నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ లక్ష్మీ శైలజ గారు ప్రెజెంట్స్ ఈ సినిమాకి అమ్మా నాకు అబ్బాయి కావాలి అంటే ఇవాళ సోషల్ మీడియా పరంగా కానీ మిగతా అన్ని పరంగా చూస్తా అంటే చాలా అడ్వాన్స్డ్ అయిపోయి ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోవటమో లేకపోతే ఏదో పరువు హత్యలు అంటమో ఇట్లాంటి సిస్టమ్ ఉంటే ఒక తల్లిదండ్రులకి
అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి అనే రేంజ్లో ఈ టైటిల్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఈ టైటిల్కి సెన్సార్లో ప్రాబ్లమ్స్ రావటం జరిగింది. ఒక స్టేజ్లో టైటిల్ మార్చుకోమని చెప్పటం జరిగింది. దానికి ఏపీ టీవీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడి, తర్వాత జీవిత గారు కూడా మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేశారు. కానీ ఇలాంటి టైటిల్స్ రావటం మూలంగా పిల్లలు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏమి ఇష్టమో చెబితే ఆ చెప్పిన దాన్ని కన్విన్స్ చేసిన దాని ప్రకారం ముందుకెళితే ఈ పరువు హత్యల ప్రాబ్లం కానీ, ఈ లేచిపోటల ప్రాబ్లం కానీ ఇవేవి రాకుండా ఉంటాయి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అట్లాంటి ఒక టైటిల్ పెడితే ఆ టైటిల్కి ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది డెఫినెట్గా ఒక తెలుగువారు చైర్మన్గా ఉండగా మనకు సిబిఎఫ్సిలో ఇలాంటివి జరగటం అనేది ఒక దురదృష్టకరం. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా వీళ్ళు అదే టైటిల్తోనే దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి వాళ్ళు సక్సెస్ సాధించటం. నేను ఆల్రెడీ ఇంతకుముందు టేజర్ ఫంక్షన్కి వెళ్ళాను. టేజర్ ఫంక్షన్స్కి వెళ్తే శైలజారెడ్డి గారు చాలా కష్టపడి బాగా ఇష్టపడి వాళ్ళ అబ్బాయిని హీరోగా సినిమా తీశారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఆవిడ అన్ని ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అని అనుకుంటాం. ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరూ వచ్చారు. ఆవిడేమో లక్ష్మీదేవి అయితే ఆయనేమో విష్ణుమూర్తిలాగా వాళ్ళిద్దరు కనకం డబ్బులతో మా ప్రభాకర్ గారు సినిమా తీశారు. వీళ్ళకి ఎగ్జిక్యూషన్ ఏమో మా పేపర్ సత్యనారాయణ. ఆయన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అత్యధిక మెజారిటీగా కోశాధికారిగా ఎన్నికైన వ్యక్తి ఆయన. ఇక మా శివనాగ్ గారి వెన్నంటుండి ఆయన దేవినేని కానీ, గౌతమ్ బుద్ధ నంది అవార్డు కూడా తీసుకున్న డైరెక్టరు శివనాగ్ గారు. ఆయన దగ్గరుండి వీళ్ళకి కోఆపరేట్ చేయటం, మొదటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా రామ సత్యనారాయణ ఎప్పుడు వెన్నంటి వీళ్ళ కష్టం నష్టం సుఖం సంతోషం అన్నిటిలోనూ అతను పాలు పంచుకుని ఉండి ఇవాళ మావాడు యాంకర్ అవతారంలో కూడా మారాడు. సో అది అంటే తనకి ఈ అవతారం లేదు అన్ని అవతారాలు మామిడి చేసేస్తాడు, సకల కళా వల్లభన్ను. సో అది అట్టా ఇదిలో ఉండి వాళ్ళు ఈ సినిమా ఇది సక్సెస్ సాధించి ఇన్ని సినిమాల మధ్యలో ఒక లోకేష్ కనగరాజ్ కానీ, ఒక వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరి మధ్యలోంచి వచ్చి ఇవాళ సక్సెస్ సాధించడం మామూలు విషయం కాదు. డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా వాళ్ళు అదొకటి అనుభవిస్తూ వాళ్ళ పుత్రోత్సాహం అంటే ఈ సక్సెస్లో వాళ్ళ పుత్రుడు కూడా పాత్ర అయ్యి ఈ సినిమా ఇదవటం అనేది చాలా డెఫినెట్గా పుత్రోత్సాహం వాళ్ళకి ఆనందం ఉంటుంది. డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీకి బాగుంటుంది. అన్నీ కూడా రేపు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు శైలజారెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఇంకా ఫర్దర్ చేయాలన్నా, అట్లాగే హీరోయిన్లు వాళ్ళిద్దరూ చాలా చలాకీగా హుషారుగా బాగా చేశారు. జనరల్గా మనకేంటంటే ఇప్పుడు దాసనాడు ఉన్నప్పటి నుంచి గొడవ చేస్తాం, ఈ హీరోయిన్ మీద యాక్ట్ చేయటం వరకు చేసేసి తర్వాత ప్రమోషన్లకు రారని. కానీ వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రమోషన్లకు కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అవ్వటం అనేది మంచిది. ఇదే పద్ధతి మిమ్మల్ని చూసి కూడా మిగతా వాళ్ళు కూడా ఆచరణకు రావాలని కోరుకుంటూ, ఇది సక్సెస్ అందించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత సక్సెస్ సాధించడానికి మూల కారణమైన మీడియా వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే ఏదో పెద్ద సినిమాలంటే ఆ స్టార్ ఉన్నాడు ఈ స్టార్ ఉన్నాడు ఏదో పబ్లిక్ ఇది కాదు. ఫస్ట్ ఈ చిన్న సినిమాలు సక్సెస్ అయితేనే ఈ చిన్న సినిమాల్లోంచినే ఒక స్టార్ పుడతాడు. ఇప్పుడు చిరంజీవి గారు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు? ఒక చిన్న సినిమా నుంచి పుట్టాడు. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న సినిమా సక్సెస్ నుంచే పుడతారు. ఈ చిన్న సినిమాను సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. సో ఈ సక్సెస్కి డెఫినెట్గా మీడియా కోఆపరేషన్తో జరిగింది. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా స్టార్స్ అయినా కూడా ఇలాగే వినయంగా చాలా పద్ధతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను దేనికే కానీ నేను ప్రిపేర్ కాను, ఆన్ ద స్పాట్ వచ్చి మాట్లాడుతుంటాను అలవాటు. ఒక చిన్న విషయం ఏమంటే, యాక్చువల్గా ప్రసన్న సార్ చెప్పినట్టు అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే టైటిల్ని అబ్జెక్షన్ చేశారనమాట. అంటే వాళ్ళు ప్రతి సినిమాను అబ్జెక్షన్ చేస్తున్నారనేది వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. నేనేమనుకున్నా అంటే మా సినిమాని అబ్జెక్షన్ చెప్తున్నారు. అసలు అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే సినిమా ఒక తల్లిని అడగక ఇంకా సెన్సార్ వాళ్ళని అడగాలనా అనేది ఒక బాధ కలిగించింది నాకు. ఒక తల్లిని కానీ తండ్రి కానీ నాకు అది కావాలని వాళ్ళని అడిగేదానికే ఫస్ట్ రైట్ ఉంటుంది జనరల్గా. అంత మంచి క్లియర్ టైటిల్ కూడా వాళ్ళు తప్పు పట్టడము కొంచెం బాధ కలిగించింది. నేను ఒక అడ్వైస్ చేశాను, అంటే అడ్వైస్ చేసేంత పెద్దదాన్ని కాకపోవచ్చు.
మా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చేంబర్లో ఎందుకు పెట్టుకున్నారు? డైరెక్ట్గా మీ ఆధీనంలోనే పెట్టుకుంటే సెన్సార్ వాళ్ళు బాగుండేది కదా. ప్రతి ఒక్కరూ ఇట్లా వచ్చి పాపం మాకు అబ్జెక్షన్ పడుతున్నారు. మీరు అక్కడ సెన్సార్ వాళ్ళే పెట్టేసుకొని మీ అండర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత యూ టేక్ యువర్ ఓన్ టైం. మీరు టైం తీసుకొని ఈ టైటిల్ బాగాలేదని అప్పుడే చెప్పేస్తే దాని ప్రకారం మేము మళ్ళీ మార్చుకొని మీ పర్మిషన్ తీసుకొని సినిమాలకు వెళ్తాము. సినిమా అంతా అయిన తర్వాత టైటిల్ అనేది ఆ సినిమాకి రిలేటెడ్గా ఉంటేనే బాగుంటుందని ఎంతో థింక్ చేసి పెట్టేదే టైటిల్. అంత కష్టపడి ఆ టైటిల్ తగ్గట్టు మనం స్టోరీ చేసుకొని మ్యాచ్ చేసుకొని వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అబ్జెక్షన్ చేసేదానికన్నా వాళ్ళ అండర్లోనే ఉంటుందని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఫస్ట్లోనే వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు కదండి ఈ టైటిల్ అబ్జెక్షన్ లేదని. మళ్ళీ మనకు ఫైనల్గా మనం ఇంకా రేపోమన్నాడు రిజిస్ట్రేషన్ రిలీజ్ అవుతుంది అనేటప్పుడు డైరెక్ట్గా అబ్జెక్షన్ చెప్తే ఇది చాలా బాధాకరం. ఈ విషయంలో అసలు ఇంకా నాకు ఒక 3 days ఉందా సార్? అప్పటికి 3 days ఉండిందా? 3 days ఇంకా రిలీజ్ టైంలో వచ్చి చెప్పేసరికి ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుందమ్మా మూవీ, మీకు యూ సర్టిఫికెట్ ఇస్తున్నాము, దిస్ ఈజ్ వెరీ క్లియర్, చాలా బాగుంది అంటే నేను సెన్సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఏమని, మా బాబు మెడిసిన్ చదువుతున్నాడు బాబు, ఆయన వెళ్ళిపోవాల్సి ఉంటుంది సార్, ఆయన ఉన్నప్పుడే మేము రిలీజ్ చేసుకుంటే ప్రమోషన్స్ బాగుంటుంది, వితౌట్ హీరో రిలీజ్ చేయడం బాగుండదని ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మా తరపు నుండి ఏం లేదమ్మా, ఎవ్రీథింగ్ ఓకే, జస్ట్ ఏదో ఒక మీకు వీడియో కట్స్ కూడా లేవు, జస్ట్ ఆడియో కట్స్ కొన్ని మ్యూట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఓకే సార్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. జస్ట్ మీరు ఎంత రియాక్షన్ తొందరగా ఇస్తారో అంత తొందరగా మేము యాక్టివ్ అవుతామంటే ఓకే సార్ అని చెప్పి వచ్చాం. ఆఫ్టర్ 4 days వరకు వాళ్ళ రియాక్షన్ లేదు. దెన్ ఐ ఆస్క్ టు ద డైరెక్టర్స్ ప్రభాకర్ గారు, సార్ మీరు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ కాండి లేదా కనుక్కోండి ఏంది వాట్ ఈస్ ఎందుకు వాళ్ళు కట్స్ పంపించలేదని అడిగితే అప్పుడు చెప్తున్నారు ఆయనకి 3 days బిఫోర్ రిలీజ్ చెప్తున్నారు మీరు టైటిల్ మార్చుకోవాలని. అంటే ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి, ఎంత ఇబ్బందికరంగా ఉందో కూడా ఆలోచించుకోండి. ఇది నాకే ఎందుకు ఈరోజు నా మనోవేదన నేను బయట పెడుతున్నా అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలా బాధపడకూడదు, అందుకనే నేను చెప్పాలని చెప్తున్నాను నా మనసులో ఉన్న మాట. సో దానివల్ల నాకు అసలు అశోక్ కుమార్ కానీ, ముత్యాల రామదాస్ సార్ కానీ, ప్రసన్న కుమార్ సార్ కానీ వీళ్ళు ముగ్గురు వెంటనే యాక్షన్ తీసుకొని అక్కడ కూర్చోబెట్టి రెక్టిఫై చేసి వితిన్ 4 hours నాకు కట్ తెప్పించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ అప్ సార్. డెఫినెట్గా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మళ్ళీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అశోక్ కుమార్ సార్కి, ముత్యాల రామదాస్ సార్కి అండ్ ప్రసన్న కుమార్ గారికి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారండి. నేను ఇంత ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నాకు ఇంత సపోర్ట్ చేసిన వారికి చాలా థ్యాంక్ యూ. వీళ్ళు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఇలాగే సపోర్ట్ ఉండాలని, ఎవరు ఎక్కడ ఏ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదని అందరూ హ్యాపీ. ఎందుకంటే ఎంతో కష్టపడి మూవీ తీసి ఎన్నో టెన్షన్స్తో మనం రిలీజ్ వరకు వచ్చి ఉంటాం. ఆ లాస్ట్ మూమెంట్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు డెఫినెట్గా అది కరెక్ట్ ఉందా లేదా ఒకసారి పరిశీలించుకొని అందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవన్ మహావీర్ని ఒక హీరోగా, శైలజారెడ్డిని ఒక నిర్మాతగా ఈరోజు మీరు సక్సెస్ ఇచ్చినందుకు ఆడియన్స్కు, మీ అందరికీ ఆత్మీయులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. నిర్మాత గారి ఇబ్బంది చెప్పారు. చాలామంది కొత్త నిర్మాతలు సినిమా తీయడం వరకు పని అయిపోయింది అనుకుంటారు. సినిమా తీసిన తర్వాత దాన్ని చీరా సారీ పెట్టి అత్తోరింటి ఎలా పంపుతామో అలా థియేటర్ దాకా పంపాల్సిన బాధ్యత ప్రతి నిర్మాతకి ఉంటుంది. ఆ బడ్జెట్లో ఆ డబ్బు కూడా రెడీ చేసుకుని సినిమా తీయాలి తప్ప లేదా ఇబ్బంది పడతారు. కానీ శైలజారెడ్డి గారు చాలా దమ్ముగా, చాలా డేరింగ్గా, డాషింగ్గా నాకు ఇన్ని థియేటర్లు కావాలి, నేను ఇలా రిలీజ్ చేస్తానని చెప్పి పక్కాగా ప్లాన్గా రిలీజ్ చేసినందుకు కొత్త నిర్మాత అయినా ఆవిడ్ని మరొకసారి అభినందిద్దాం. ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు 4 పాటలు 4 ఫైట్లు పెట్టకుండా చాలా అద్భుతమైన ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ అన్నీ పెట్టి తీసిన మా దర్శకుడు శివాల ప్రభాకర్ గారు. ఆయన గతంలో అపరిచితుడు విక్రమ్ అండ్ ఊహా హీరోయిన్గా ఊహా అనే సినిమాని సూపర్ హిట్ ఇచ్చాడు ఆ రోజుల్లో. ఆ తర్వాత చాలా మంచి గ్యాప్ తర్వాత శైలజారెడ్డి గారికి ఒక అద్భుతమైన సినిమా తీసి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపించిన సినిమా ఇది. ఈ సినిమాకి దర్శకుడు శివాల ప్రభాకర్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్గా ప్రసన్న కుమార్ గారికి నా కృతజ్ఞతలు. మేము చేసిన ఏ కార్యక్రమానికైనా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకి మేము మనస్ఫూర్తిగా మా యూనిట్ తరఫున, మా ప్రొడ్యూసర్ శైలజారెడ్డి గారి తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమా ప్రారంభం నుంచి కూడా
సినిమా బయటికి వెళ్ళి ఆడి థియేటర్ల నుంచి కానీ పోస్టర్స్ పబ్లిసిటీ ఎలా ఉంది ఏంటి అనేది నిరంతరం పరిశీలన చేస్తూ నాకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చేదోడుగా ఉన్న నా చిరకాల మిత్రుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన సపోర్ట్ తోటి ఈ సినిమా ఈరోజు బయటికి వెళ్ళి ఆడింది. మా నిర్మాత గారు ఎంత అయితే ఆవిడ గట్స్తో ఈ సినిమాని రిలీజ్ చేయగలిగారో దానికి వెన్నుదండ్రులుగా ఉండి ఈ సినిమాని విజయవంతంగా బయటికి పంపించడంలో ఆయన కృషి కూడా ఎనలేనిది. సో నా మిత్రుడు సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సినిమా రిలీజ్ వరకు కూడా కొత్త హీరో కొత్త హీరోయిన్స్ అంటారు. సినిమా బయటికి వెళ్ళిపోయింది, థియేటర్స్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతుంది. మా హీరో పవన్ మహావీర్ కానీ, వర్షిక కానీ, సుహానా కానీ ఒక సింహాలు ఎలాగైతే దెబ్బలాడతాయో అలాగా వాళ్ళ పాత్రల్ని అంత సమర్థవంతంగా కొత్త వాళ్ళని ఫీలింగ్ ఎవరికి కూడా సినిమా థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళు కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ ఎవరికి లేకుండా అంత సింహపిల్లల్లా యాక్ట్ చేసినందుకు వాళ్ళకి నేను నా పెద్దవాడిని కాబట్టి వాళ్ళకి నా విషెస్ తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా ఎవ్వరు కూడా సినిమా చూసిన వాళ్ళు కొత్త హీరో కొత్త హీరోయిన్స్ అని ఎక్కడా లేకుండా వాళ్ళు అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసినందుకు ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాగే మా నిర్మాత శైలజారెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ఎప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటాను. నేను అటువంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. సినిమా తీయటం వరకే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, బయటకు పంపించడానికి ఏ ఇంట్రెస్ట్ తీసుకోరు. కానీ సబ్జెక్ట్ సిట్టింగ్ దగ్గర నుంచి ఈ సినిమా థియేటర్స్లోకి వెళ్ళి ఆడుతున్నప్పుడు దగ్గర నుంచి ఏ థియేటర్లో పోస్టర్ అంటించారు, ఎక్కడ పబ్లిసిటీ తక్కువ ఉంది, ఈ విజిలెన్స్లో కూడా ఆవిడ సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఇటువంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటే సినిమాలు ఆడటానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా శైలజారెడ్డి మేడంకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా చూసి థియేటర్లోకి వెళ్ళటానికి కొత్త హీరో అని హెసిటేట్ చేసి చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వెరీ గుడ్, చాలా బాగుంది, సినిమా డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. పెర్ఫార్మెన్స్ సైడ్ కానీ, సబ్జెక్ట్ సైడ్ కానీ, ఒక డైలాగ్ సైడ్ కానీ, పాటలు, మ్యూజిక్ అన్నీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా మంచి బాగా అవుట్పుట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సార్ లక్ష్మీనారాయణ గారికి, ప్రసాద్ గారికి, నారాయణ గారు ఆ రోజు అర్ధరాత్రి ఈ థియేటర్స్ బుక్ చేయడానికి ఈ యూఎఫ్ఓలు నైట్ అంతా కూడా మాతో ఉండి నారాయణ గారు ఎంతో సహకరించారు రిలీజ్ అవడానికి, వారికి కృతజ్ఞతలు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ గారికి, వీళ్ళందరూ కూడా వాళ్ళ కృషి వల్లనే ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్గా ఆడుతున్నందుకు వాళ్ళకి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇందాక మా డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ అని పొరపాటున అనలేదు. పవన్ కళ్యాణ్ అంత హీరో అవుతాడు మా పవన్ మహావీర్. పవన్ కళ్యాణ్ అలాగే మా పవన్ మహావీర్ కూడా మొదటి సినిమాయే. నెక్స్ట్ అతను పవన్ కళ్యాణ్ అవుతాడు, ఇంకో మెగాస్టార్ అవుతాడు అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా కింద నుంచి పైకి వచ్చిండే కాబట్టి మా పవన్ మహావీర్ వచ్చి తన ఎక్స్పీరియన్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ప్రొడ్యూసర్గా ఎలా చూశారు, డైరెక్టర్ ఎలా చూశాడు అని చెప్పండి. నమస్కారం హైదరాబాద్, నేను పవన్ మహావీర్ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ సినిమా. ఇది ఎలా చెప్పాలంటే దిస్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఫర్ మీ. అండ్ ఒక ఫస్ట్ మూవీ లాగా కాదు, ఇట్ వాస్ జస్ట్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ అ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ when performing in the movie I felt like I really connected with the audience and my emotions were raw and it was displayed in the theater. And our movie has a perfect moral. Prati audience, when they come out of the theater, we need to teach them that money does not buy you happiness, love buys you happiness.
That is our moral of the movie. Amma Naku Abbai Kavali moral is that love will always buy happiness, not money. So coming behind, we have two pillars, producer garu and director garu. They didn't compromise ఒక సింగిల్ థింగ్ లో కాంప్రమైజ్ చేయలేదు. The cinema was perfect, didn't compromise one vision. And thank you for all the audience who was watching this film. And I would like to thank Satyanarayan Garki. Thank you so much sir for your support. And all the dignitaries, Ma Shivanaga Sarki, thank you so much. And all the technicians, మీరు లేకుండా మ్యాజిక్ ఇట్ నాట్ హ్యాపెన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెక్నీషియన్స్, ద గురూస్ ఆఫ్ ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెక్నీషియన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టూ అమేజింగ్ కో స్టార్స్ వర్షిక అండ్ సుహాన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ బ్రైట్ screen, bright presence to the film. So thank you so much. And thank you for all the media. Without you, this film will not also happen. Thank you so much for all the media. Thank you for your support. And I would like to end this speech with saying, please watch the film. This is a sentimental film. Like a family, like all bring your family and enjoy the film. It's a theater film. Just bring all your family, loved ones, and it's high emotional touching. And you didn't buy a ticket. You adopted our dream, Andy. So that is the final conclusion. Thank you so much. I love you all. Yours, Pawan Mahibet. Thank you so much, Andy. థ్యాంక్ యూ మై హీరో. మన వెంకటేష్ బాబు గారిని కానీ అలాగే నాగార్జున గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీయే ఫస్ట్ పరిచయం చేసి సినిమా ప్రపంచానికి వదిలిపెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ బయట ప్రొడ్యూస్ తీశారు. అలా శైలజారెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి ఏంటి, మీ అబ్బాయి పెర్ఫార్మెన్స్ ఏంటి చూపించడం కోసం మీ సినిమా తీశారు. ఇక బయట ప్రొడ్యూసర్లకు కూడా మీ అబ్బాయిని ఇస్తే ఇంకొక 10 సినిమాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెక్స్ట్ సినిమా మీరు తీయకుండా మాలాంటి వాళ్ళకి ఇవ్వండి, మేము సినిమా తీసి చూపిస్తాం అని శైలజారెడ్డి గారు చెప్తున్నామండి. ఇకపోతే ఈవేళ మా గెస్ట్గా వచ్చిన శివనాథ్ గారు మా చాలా మంచి మిత్రుడు, అనేక సినిమాలు తీశాడు. సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా సినిమాలు తీసిన మిత్రుడు శివనాథ్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. అమ్మ నాకు అబ్బాయి కావాలి, ఆ టైటిలే సక్సెస్ ఇచ్చేసింది టోటల్గా. ఎందుకంటే యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది ఆ టైటిల్. నిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాతో పాటు ఇప్పుడు కొరియన్ కనకరాజు, డీసీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఏంటంటే జనరల్గా ఏంటంటే చిన్న సినిమా అనుకుంటారు, కానీ ఆ సినిమాతో పాటు ఆ 2 సినిమాలతో పాటు సమానంగా పోటీ పడుతూ ఈ సినిమా సక్సెస్ని సాధించింది. అట్లాగే నేను కూడా చాలామందిని నాకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా చాలా జిల్లాల నుంచి అంతా నాకు మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నాను. థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి, కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఎందుకంటే ఒక సినిమా 2 పెద్ద సినిమాల మధ్య ఒక సినిమా రిలీజ్ అయ్యి వాటితో పాటు సమానంగా సక్సెస్ అయిన చిత్రాన్ని అంటే అసలు చాలా గ్రేట్గా చెప్పాలి. దీనికి విషయం ఏంటంటే నాకు ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే మేడం శైలజ మేడం గారు 1 మ్యాన్ ఆర్మీ. ఆ మేడము ఎంత అసలు శైలజ మేడం గారిని చూసి కొత్త నిర్మాతలంతా ఏం నేర్చుకోవాలంటే శైలజ మేడం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమాని ఎలా నిలబెట్టాలి, మేకింగ్ చేసేటప్పుడు అంటే షూటింగ్ చేసేటప్పుడు ఆ సినిమాని ఏ విధంగా వర్కౌట్ చేయించాలి, ఆ సినిమాని ఎలా నిలబెట్టాలి, ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఆ సినిమాకి ఎలాంటి థియేటర్లు పట్టుకోవాలి, ఎవరినైతే తీసుకుంటే ఈ సినిమాకి మంచి మంచి థియేటర్లు మనకు దొరుకుతాయి, ఈ సినిమాని ఎలా సక్సెస్ చేయాలని చెప్పేసి 1 మ్యాన్ ఆర్మీ లాగా పాపం ఎన్నో చాలా కష్టపడి ఒక్క మేడమే. నేను అప్పటికి చాలాసార్లు చెప్తా ఉన్నా, మేడం మీరు పాపం 1 మ్యాన్ ఆర్మీ లాగా మీరు చాలా కష్టపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, వద్దు మీరు చాలా కూల్గా ఉండండి అని కూడా చెప్తున్నాను. బట్ అది కూల్గానే ఉన్నారు మేడం. కూల్గా ఉంటూ కూడా ఆ సినిమాని ఈ రేంజ్ తీసుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్గా సాధించడానికి కారకులు ఎవరంటే నాకు తెలిసి ఫస్ట్ నేను అంటే మొత్తం అప్రిషియేట్ చేయాల్సింది ఒక ప్రొడ్యూసర్ అండి, మా శైలజ మేడం గారిని. శైలజ మేడం అంటే ఇంతకుముందు నేను నా ఇండస్ట్రీకి వచ్చి ఈ 32 సంవత్సరాలు నేను చూసింది ఏంటంటే ఒక సినిమాని సక్సెస్ ఇవ్వాలంటే రామానాయుడు గారు చాలా అద్భుతంగా దాన్ని కష్టపడతారండి. ఆయన లొకేషన్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కూర్చోరు ఆయన. ఆ తర్వాత నేను చూసింది దిల్ రాజు గారిని చూశాను. ఆ తర్వాత నేను చూసిన ప్రొడ్యూసర్ శైలజ మేడం గారండి.
రియల్ గ్రేట్ మేడం మీకు. ఎందుకంటే సినిమాని చాలా సక్సెస్ చేసేటట్టుగా సాధించింది మీరేనండి. ఆ సక్సెస్ కారణం ఏంటంటే క్రెడిట్ మీకే దక్కుతుంది మేడం. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే హీరో పవన్ మహావీర్. అసలు నేను సినిమాని ప్రివ్యూ షో చూశానండి. చూసినప్పుడే అనుకున్నాను, చెప్పాను కూడా మేడం గారు కూడా చెప్పాను, అందరికీ చెప్పాను, సినిమా సక్సెస్ అండి, గ్యారంటీగా హిట్ అండి. చాలా సినిమాలు చూస్తాం కానీ ప్రసాద్ ల్యాబ్లో ఏదో చోచోగా వెళ్తాయి ఏదో ఉంటాయని అనుకుంటాం కానీ ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ సక్సెస్, డెఫినెట్గా సక్సెస్ అనుకున్నాము. అలాగనే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. దీని పవన్ మహావీర్ అండి పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా చేయలేదండి, చాలా అద్భుతంగా చేశాడు. అసలు ఒక పెద్ద హీరో ఎలా చేశాడు. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్సు, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్సు, మన జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్సు, అట్లా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సు, అట్లాగే మళ్ళీ అల్లు అర్జున్ గారు, వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ హీరో చాలా అద్భుతంగా చేశాడండి. అది చాలా మంచి ఫీచర్ ఉంది. చాలా పెద్ద హీరో అవుతాడు. ఎప్పుడు అవడండి, చాలా త్వరలోనే అవుతాడు. చాలా త్వరలోనే మంచి స్టార్ హీరో అవుతాడు. స్టార్ హీరో పవన్ మహావీరాన్ని మనం చూస్తాం కూడా, చాలా అద్భుతంగా చేశాడు. అట్లాగే మన హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారండి. అంటే మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు చెప్పమంటే, నాకు పేపర్ సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో నాకు గత 30 సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు ఆయన. కానీ మీ టాలెంట్ బాగా చూపించారండి. మీ టాలెంట్, మీ సీనియారిటీ చాలా అద్భుతంగా చూపించి సినిమాని నైజాంలో అద్భుతమైన థియేటర్లు వేసేసి మంచి థియేటర్లతో, అంటే అది కూడా ప్రైమ్ ప్లేస్ థియేటర్లనే పెట్టగలగటం చాలా గొప్ప విషయం. అది అందరు డిస్ట్రిబ్యూటర్ల వల్ల కాదు, అది ఒక పేపర్ సత్యనారాయణ వల్లే అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ అది నాకు తెలుసు, ఆయన గురించి, ఆయన టాలెంట్ గురించి కూడా నాకు తెలుసు. పేపర్ సత్యనారాయణ గారిని మరి ఇంట్రొడ్యూస్ చేసింది మా తుమ్మలపల్లి గారు అనుకుంటాను. అంటే మా తుమ్మలపల్లి గారు మంచి ప్లానర్, ఆయన ప్రతి దానికి కూడా ముందుకు వస్తాడు. ఆయన అందరికి చాలా హెల్పింగ్గా ఉంటారు, హెల్ప్ చేస్తారు ఆయన. బట్ తుమ్మలపల్లి గారు మీరు మంచి చేశారంటే, చక్కగా బ్రహ్మాండమైన థియేటర్స్ని మీరు, అంటే ముందు మంచి డిస్ట్రిబ్యూటర్లు మీరు ఇచ్చారు. అదొకటి. ఏదండి సార్, అది మేడం కానీ మేము ఎవరు డిసైడ్ చేయండి, హీరో డిసైడ్ చేసుకోవాలి సార్, అంతే కదమ్మా. హీరో అంటే హీరోకి కథ నచ్చాలి, హీరోకి డైరెక్టర్ నచ్చాలి, ప్రతిదానికంటే హీరో డిసైడ్ చేసుకోవాలి. హీరో డిసైడ్ చేస్తే హీరో ఎవరికి డేట్లు ఇస్తే వాళ్ళు చేసుకోవచ్చు, ఏమ్మా, అంతే కదా. అది టోటల్గా డెఫినెట్లీగా ఈ సినిమా చాలా సక్సెస్ బాగా సాధించిందండి. టెక్నీషియన్స్ అంతా బాగా చేశారు. డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ గారు కూడా, ఆయన చాలా కష్టపడ్డారు. నాకు సినిమా చూస్తే నాకు అర్థమైంది, బాగా చేశారు ఆయన కూడా. అట్లాగే కెమెరామెన్ గారు కానీ, అన్న మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంది. అట్లాగే మేము చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఒక రావు రమేష్ గారు లాంటి ఒక లెజెండ్ ఆర్టిస్టు, ఒక మళ్ళీ రాజీవ్ కనకార్ గారు లాంటి ఒక ఆర్టిస్టు, వీళ్ళందరి మధ్యలో ఒక సుమన్ గారు లాంటి ఒక ఆర్టిస్టు, వీళ్ళందరి మధ్యలో డి అంటే డీగా ఢీ కొట్టి చాలా అద్భుతంగా నటించాడు మా పవన్ మహావీర్కి. మంచి ఫీచర్ ఉందండి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా థియేటర్లు ఇంకా పెరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను అని అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. రైట్. మన హీరోయిన్ మాట్లాడే ముందు టైం ఉంది. మా పేపర్ సత్యనారాయణ గారు ఎందాక మా శివనాగ్ గారు చెప్పినట్టుగా తెలంగాణలో అద్భుతమైన థియేటర్ కాకుండా అద్భుతమైన టైమింగ్లు ఇచ్చారు. మామూలుగా చిన్న సినిమా అందరికి వాళ్ళకి చిన్న చూపు ఉంటుంది, 8 o'clock షో 9 o'clock షో ఇస్తారు. అలా కాకుండా ప్రైమ్ టైంలో మాకు థియేటర్లు ఇప్పించింది మాత్రం మా పేపర్ సత్యనారాయణ గారు. ఆయన తెలంగాణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్కి సెక్రటరీ, మాకు చాలా ఆత్మీయుడు. మా సత్యనారాయణ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. అంటే ఆయన 2-3 సార్లు అడిగిన రారు. నాకు ధైర్యంగా ఉంటారు, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. జిఎస్ఆర్ మూవీ మేకర్ శైలజ గారిని పరిచయం చేసింది నాకు ఫస్ట్ మాత్రం రామసత్యనారాయణ గారే. ఆయన కోఆపరేషన్ తోటి ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ తోటి నేను అన్ని థియేటర్లు వేయగలిగినాను. దీనికి సంబంధించి మేడం కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. పబ్లిసిటీ విషయంలో చాలా కోఆపరేట్ చేశారు. అందుకే ఆ థియేటర్లు అంది డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పట్టుకోగలుగుతున్నాం మేము. ఈ తర్వాత ఇప్పుడు ఇందులో హీరో ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అయినా కానీ ఎక్కడికైనా కాంప్రమైజ్ కాకుండా ఫైట్స్లో అయినా కానీ, సాంగ్స్ విషయంలో అయినా కానీ, ప్రతి విషయంలో చాలా పోటీపడి నటించారు ముగ్గురు కూడా. తర్వాత రామసత్యనారాయణ గారు
చెప్పకూడదు కానీ చాలా ఇప్పుడు ఒక అల్లుడు గారి సినిమాల తర్వాత జగ్గయ్య గారు చంద్రమోహన్ గారి కాంబినేషన్ ఎట్లా ఉందో రామ్ రాజేష్ గారిది సత్యనారాయణ గారి కాంబినేషన్ కూడా అంతకంటే బాగా చేశారు. ప్రతి విషయంలో రామ సత్యనారాయణ గారు ఇప్పుడు ఈ గెటప్లో ఎట్లా ఉన్నారు సినిమాలో కూడా అట్లా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇంత మిస్టేక్ చేయలేదు. ప్రతి సీన్లో అన్ని ఎమోషన్స్ అయినా బాగా మంచి ఫ్యూచర్ ఉన్న అసలు హీరో. ఇప్పటికే చేయాలి కానీ ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏమనుకుంటాం అని బైక్కి తీసుకెళ్ళలేకపోయి ఉంటుంది. కానీ అదే వేరే దగ్గర ఉంటే మాత్రం ఈ పాటికి పెద్ద హీరో అవుతుండే సార్ కూడా. నటుడు అదే మంచి నటుడు ఉన్నాడు. చాలా కోఆపరేషన్ ఏదానికైనా కానీ సత్యనారాయణ గారు వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఈ సక్సెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులకు ఈ సినిమా సపోర్ట్ విషయంలో బాగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అలాగే శైలజారెడ్డి గారు నన్ను పెట్టి సినిమా తీస్తారేమో అని అనుకున్నా, కానీ ఆవిడ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి నన్ను పెట్టకపోవచ్చు. ఎనీహ్యావ్ మా నారాయణ గారు సరే. ఇక మా హీరోయిన్ గారు దమ్మ నిజంగా చాలా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా చేసిందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి ఫ్యూచర్లో ఒక మహానటి లాంటి క్యారెక్టర్లు వస్తాయి. ఎందుకంటే ఒక సీరియస్ వేషం కానీ కామెడీ వేషం కానీ ఒక ఏడుపు కానీ ఎంత అద్భుతంగా చేసిందంటే ఇది మాట వస్తే చెప్పే మాట కాదు. నిజంగా ఈ అమ్మాయికి ఈ సినిమా తర్వాత బ్రైట్ ఫ్యూచర్ ఉంది. దానికి కారణం మాత్రం శైలజారెడ్డి గారిని సవినయంగా తెలియజేస్తాను. ఆవిడ మర్చిపోద్దమ్మా. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఆగస్ట్ 7th అనేది నా లైఫ్లోనే ఇట్ వాజ్ అ బిగ్ డే. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది అండ్ దట్ టు ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం, ఆడియన్స్ మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం, మా మూవీని యాక్సెప్ట్ చేసి, ఇంకా న్యూ కమర్స్ మేము అయినా కానీ యాక్సెప్ట్ చేసి మీరు అందరూ వచ్చి చూసి సో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. అండ్ మెయిన్గా చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారు. సో నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నా ఫస్ట్ మూవీని ఇంత మంచిగా నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నేను అస్సలు మర్చిపోను మిమ్మల్ని అస్సలు ఫ్యూచర్లో, బికాజ్ మీరు అసలు లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీ చేశాను, ఫస్ట్ మూవీ సక్సెస్ కొట్టేశాం. సో ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ డైరెక్టర్ సార్ అసలు మీ విజన్ అసలు సూపర్. అసలు ఆ మూవీలో ఎన్ని లింక్స్ ఉంటాయి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ట్విస్ట్లో. అసలు క్లైమాక్స్ అయితే అందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇటువంటి క్లైమాక్స్ అసలు. సో ఫ్యామిలీ నిన్న వెళ్ళాం మేము, థియేటర్కి వెళ్ళి చూసాం. సో అందరూ ఆడియన్స్ వచ్చి చూసి సో దే వర్ వెరీ హ్యాపీ. సో బయట నుంచి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చూసాం అన్న ఇదిలో వచ్చారు అందరూ. సో అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇంత లవ్ చూపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మా కో డైరెక్టర్ గారు రావు శ్రీ గారు, డిఓపి మహేంద్ర గారు, సో నన్ను అంత మంచిగా చూపించారు స్క్రీన్ పైన. మెయిన్లీ మా హీరో పవన్ మహావీర్. అసలు నేనే స్టన్ అయ్యాను, ఏంటి అసలు ఇతను ఫైట్స్ చేస్తున్నాడు, మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు, అండ్ దట్ టు డెబ్యూ మూవీ. ఫస్ట్ మూవీకే ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ మూవీ ఇంకా ఏ రేంజ్లో చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ షూర్ హిల్ బీ మంచిగా హిట్ ఇస్తారు, లైక్ ఫ్యూచర్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అతనికి. మై కో యాక్టర్ సుహానా, అసలు ఆ క్యారెక్టరైజేషన్కి తను చేసిన యాక్టింగ్ అసలు ఫుల్ 100% ఇచ్చింది. సో యూఆర్ సూపర్ సుహానా, రియలీ హ్యావ్ గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ గుడ్ యాక్టర్. అండ్ మా సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు. సో మిమ్మల్ని అస్సలు మర్చిపోలేము. అండ్ లక్ష్మీ నారాయణ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ లెజెండరీ యాక్టర్స్ రావు రమేష్ గారు, సుమన్ గారు, రాజీవ్ కనకాల గారు, అండ్ సత్యకృష్ణ మేడం, సుజాత గారు. సో ఇటువంటి యాక్టర్స్తో వర్క్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం, అది ఫస్ట్ సినిమాకి ఎవ్వరికి అవ్వదు. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా శైలజ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులను తెచ్చి సో ఫస్ట్ సినిమా అయినా ఇంత గ్రాండ్గా లాంచ్ చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ కొట్టినందుకు థ్యాంక్స్ అ లాట్ మేడం. సో ఇంకా మంచి క్యారెక్టర్స్తో మేము ముందుకు వస్తాం, మంచి మూవీస్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి.
And last but not the least, my mom. So she has been the pillar of my support ikkada undadaniki. So she is the main reason. And my sister and my grandmother, whole family, they supported me and trusted me. So me support and mainly audience, me support maku kavali. Inka meerandaru velli word of mouth anamata. Just మీరు వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూసి ఫర్ ష్యూర్ మీరు ఇంకొకరికి చెప్పకుంటే అప్పుడు నా పేరు మార్చుకుంటాను. మీరు రెఫర్ చేస్తారు ఫర్ ష్యూర్. మీరు చూడండి, అందరు ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడండి. మంచిగా లైక్ మూవీ అయిపోయి వచ్చేసరికి ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్తో వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అంటారు, కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ లేడీ బిహైండ్ వన్ మ్యాన్, దట్స్ కాల్డ్ లక్ష్మీనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్. మా మేడం గారు అంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం మా లక్ష్మీనారాయణ గారు. వారిని మాడవలసిందిగా కోరుతున్నా. మీడియా మిత్రులకి అండ్ ఇక్కడ కూర్చున్న అతిరథ మహారథులకు నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ, హస్బెండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ శైలజ అండ్ పవన్ మహావీర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సిట్టింగ్ హియర్. నేను చెప్పేది ఏమంటే, నిన్న సినిమా చూసాము. ఇట్ ఈస్ వండర్ఫుల్ క్యాస్టింగ్ అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ డైరెక్టర్ శివాల ప్రభాకర్ గారు అండ్ ద ఆల్ క్యాస్ట్ క్రూ, సుహానా, వర్షిక and other crew members, and also there is a legendary actors. I closely watched the movie, how these people acting, and also it is casted very wonderful. And Suman garu, Rao Ramesh garu, Sujata and Raju Kanakal garu, and it is very great, sir. Thanks for being part of our movie, and hopefully we do next movie soon. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ది మూవీ ఈస్ డిసైడెడ్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బై ద ఆడియన్స్. ఐ రిక్వెస్ట్ ఎవరీ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ ద మూవీ. ప్రతి ఒక్కరూ మూవీ చూసి పవన్ మహావీర్ని, ఇక్కడ నటించిన వర్షిక, సుహానాను ఒక మంచి యాక్టర్స్గా నిలబెడతారు. అదే కాకుండా ప్రొడ్యూసర్ శైలజ గారు మరిన్ని మూవీస్ చేయాలని సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శైలజారెడ్డి గారు అల్లుడు అన్న సినిమా వచ్చింది గతంలో. నెక్స్ట్ సినిమా శైలజారెడ్డి గారి మొగుడు అనే టైటిల్ బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన అంత స్ఫూర్తిగా ఉన్నారు, చాలా మంచి హుషారుగా ఉన్న వ్యక్తి అయినా ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. ఇక నెక్స్ట్ సుహానా ఈ సినిమాలో ఒక రమ్మి కృష్ణ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ యాక్ట్ చేసిందండి. సినిమా నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ కాదు, ఒకే క్యారెక్టర్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు చేయగలిగిందంటే గ్రేట్ ఆర్టిస్టు. ఆమె సుహానా కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్లీజ్. Hello everyone, Andariki Namaskaram. Firstly, very very big heartfelt thank to all of you for making our project successful. Definitely all the credit goes to you all guys and audience definitely. Yesterday we all watched the movie and I was so happy. In the climax part everyone got emotional and I was so happy to listen to the review. Everyone loved the movie, and so guys, thank you so much for all the support. Making movie is not an easy task. There was a lot of hard work, lot of pressure, lot of long hour shift kept into it. So congratulations and thank you to all our team, our direction department, our production department, makeup team, camera department, and all the actors and music director sir. Everyone, thank you so much. So I request you all to come and watch the movie. Just go and see once. I can guarantee you that you love the movie. There's a beautiful story. It's not only love story, it's a total family drama. So please go and watch nearby your theaters. Thank you so much. సినిమా గతంలో 50 రోజులు ఆడితే హిట్, 100 రోజులు ఆడితే సూపర్ హిట్ అనేవారు. ఇప్పుడు 1 వీక్ ఆడితే హిట్, 2 వీక్స్ ఆడితే సూపర్ హిట్. ప్రస్తుతం హిట్లో ఉంది, నెక్స్ట్ సెకండ్ వీక్లో సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా నిర్మాత శైలజారెడ్డి గారిని కోరుతున్నాను. అట్లేం లేదు సార్. మీరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఛానల్ వారికి నా పర్సనలీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఏమంటే, మీరందరూ ఈ మూవీని, ఈ సక్సెస్ మీట్ని డెఫినెట్గా ప్రమోట్ చేసి పబ్లిక్ లెక్ తీసుకెళ్తారని, ఈ సినిమాను మరింత సక్సెస్ అయ్యేదానికి కారకులు అవుతారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మరింత కృషి చేయాలి మా సినిమాను పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆత్మీయులకు కానీ పెద్దలకు కానీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్స్ అండి. డెఫినెట్గా ఈ మూవీని వాచ్ చేసి థియేటర్లో హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. సినిమా బాగుంటే 10 మంది చెప్పండి, బాగుపోతే 100 మంది చెప్పండి. సినిమా మొత్తం మీరు ఖచ్చితంగా చూడండి.